మేడ్చల్ మండలం గట్కేసర మండలంలోని గణాపూర్ పవర్ గ్రిడ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీ సంఘం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వివేక్, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీ సంఘం అధ్యక్షులు కమలమ్మ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర మండలంలోని గన్నాపురం పవర్ గ్రిడ్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీలకు సంబంధించిన కార్యాలయ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వివేక్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీ ప్రెసిడెంట్ కమలమ్మ గారు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు మాట్లాడుతూ కాకా చేసిన అభివృద్ధి పనులను వారు గుర్తు చేసుకున్నారు. ఏ సంస్థలో పనిచేసినా ఆ సంస్థకు న్యాయం చేయాలని, మనం కష్టపడి పనిచేస్తేనే దాని అభివృద్ధిని మనం పొందవచ్చని వివేక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అసోసియేషన్ వాళ్ళు చక్కటి కార్యక్రమం చేయడం జరిగింది. పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ కూడా అసోసియేషన్కి ఒక మంచి ఆఫీస్ ఇచ్చారు. ఇప్పుడే మన ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్ గారు పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్కి కోరడం జరిగింది. ఈ ఆఫీస్ ఏదైతే ఉందో, పవర్ గ్రిడ్ మెయిన్ ఆఫీస్ ఎలా ఉందో మంచి ఆఫీస్ చేస్తే బాగుంటుందని చెప్పి వారు కోరారు. మేనేజ్మెంట్ కూడా స్పందిస్తూ మేము టాప్ మేనేజ్మెంట్తో మాట్లాడి చేస్తామని. ఎప్పుడు కూడా ఏ ఆర్గనైజేషన్లో అయినా కానీ అందరు ఎంప్లాయీస్ కూడా కలిసి సమానంగా ఉన్నప్పుడే, అందరూ కోఆపరేట్ చేసినప్పుడే ఆ సంస్థ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఒక మంచి కల్చర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని చేసినప్పుడు ప్రొడక్టివిటీ ఇన్ పవర్ గ్రిడ్ విల్ గో అప్ అండ్ వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ హ్యాపీ ఉన్నప్పుడే సంస్థ ముందుకెళ్తుందని చెప్పి అది చర్చించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. ఈ పవర్ గ్రిడ్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అండ్ మైనారిటీస్ వాళ్ళు కూడా వారి మెంబర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం పనిచేయడానికి ఇంకా ఎక్కువ కృషి చేయాలని చెప్పి అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్. ఎందుకంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా కార్మిక రంగంలో ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్స్తో మాట్లాడి ఎప్పుడు కార్మికులకు, అసోసియేషన్స్కి కూడా మనకి హక్కులు ఇప్పించేవారు. నాకు ఈరోజు ఈ కార్యక్రమంతో అసోసియేట్ కావడానికి చాలా సంతోషం. హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి పవర్ గ్రిడ్ మేనేజ్మెంట్ ఒక ఆఫీస్ కేటాయించింది. అనేక సందర్భాల్లో చూసినప్పుడు డిఫరెంట్ పిఎస్యూస్ కానీ మిగతా చోట్ల చూసినప్పుడు అనేక సందర్భాల్లో ఈ అసోసియేషన్స్కి అట్లీస్ట్ అకామిడేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. బట్ వేరేజ్ ఇక్కడ పవర్ గ్రిడ్లో అకామిడేషన్ ఇవ్వడమే కాకుండా ఏవేవైతే అవసరం రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఒప్పుకుంది. కాబట్టి చాలా సంతోషం. ఈ అసోసియేషన్ యొక్క అకామిడేషన్ను ఇనాగరేట్ చేయడానికి సిపి గారు, వివేక్ గారిని నన్ను కూడా ఆహ్వానిస్తుంది. ఇనాగరేషన్ ఫంక్షన్లో పాల్గొన్నాను. మరి మిగతా విషయాలన్నింటినీ కూడా మీరు మరి చర్చించడం జరిగింది. తప్పనిసరిగా ఈ పవర్ గ్రిడ్ అసోసియేషన్లో ఉన్నటువంటి వారికి ఎక్స్ఎంపీ గారు, తెలంగాణలో ఉన్నటువంటి ఎక్స్ఎంపీ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మరి బీయింగ్ ఏ కమిషన్ మెంబర్ చాలా విషయాలు మరి సెంట్రల్ కార్పొరేట్ లెవెల్లో కూడా ఈ అసోసియేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి కూడా కార్పొరేట్ లెవెల్లో యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఇనాగరేట్ కూడా చేయడం జరిగింది. ఇష్యూస్ అన్నింటిని కూడా మరి ఆ వెబ్సైట్ ద్వారాను, తర్వాత మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్ ద్వారాను ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరి వెబ్సైట్ ద్వారా అందిస్తున్నారు. మరి ఈ విధంగా మరి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పవర్ గ్రిడ్ ఇంకా అభివృద్ధి చెందడానికి ఎస్సీ, ఎస్టీస్ కూడా బాగా హార్డ్ వర్క్ చేసి దాన్ని ఇంప్రూవ్మెంట్కు వారు వర్క్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే మేనేజ్మెంట్ కూడా వారితో సహకరించి వారికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చాలని చెప్పేసి అనేటువంటి విషయాలు మరొకసారి వారి దృష్టికి తీసుకొస్తూ మరి ఒక మేజర్ ఇష్యూ ఉంది. ఆ విషయమై మేము తర్వాత మరి హెడ్ ఆఫ్ దిస్ పవర్ గ్రిడ్తో కూడా కార్పొరేట్ లెవెల్లో మాట్లాడి